ఈరోజు నేను మీకు వెజిటబుల్ నేమ్స్‌ని తెలుగులో ఏమంటారో చెప్పాలనుకుంటున్నా. ఇంగ్లీష్‌లో దీన్ని ఆనియన్స్ అంటారు కదండీ! దీన్ని తెలుగులో వచ్చేసరికి ఉల్లిపాయలంటారు. దీనిని ఇంగ్లీష్‌లో టొమాటోస్ అంటారు కదండీ! దీన్ని తెలుగులో వచ్చేసరికి టొమాటోలు అంటారు. దీన్ని ఇంగ్లీష్‌లో జింజర్ అంటారు కదండీ! దీన్ని తెలుగులో వచ్చేసరికి అల్లం అంటాం. వీటిని గ్రీన్ చిల్లీ అంటాం కదండీ! తెలుగులో వచ్చేసరికి పచ్చిమిరపకాయలు అంటాం. దీన్ని ఇంగ్లీష్‌లో గార్లిక్ అంటాం కదండీ! తెలుగులో వచ్చేసరికి వెల్లుల్లి అంటాం. దీన్ని ఇంగ్లీష్‌లో రెడ్ చిల్లీ అంటాం కదండీ! తెలుగులో వచ్చేసరికి ఎండుమిరపకాయలు అంటాం. మనం ఈ 6 వెజిటబుల్స్ ఉన్నాయి కదండీ! అన్ని వంటల్లో ఇప్పుడు ఏ కర్రీ చేయాలన్నా అన్ని కర్రీస్‌లో మోస్ట్ కామన్‌లీ మనం కామన్‌గా యూజ్ చేసే వెజిటబుల్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఇవే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.